యాడ్ ప్రభావం ఇట్లా తీసుకోండి భాస్కర్ రెడ్డి ప్రేమ్ బాగా రాని కొంచెం ఉన్నా ఉంటావు నిష్మంటారా కర్నూలు అదే ఆనంద్ బాష్పాలు వస్తున్నాయి భాస్కర్ సార్ భాస్కర్ సార్ కవర్ చేసుకోండి ఓం నమ శివాయ. నేను 2017 జనవరి 7వ తారీఖు కర్నూలులో సెకండ్ గ్రేడ్ ప్రమోషన్ తోటి ముగిలి క్షేత్రంలో రావడం జరిగినది. ముగిలి క్షేత్రంలో కూడా నేను వచ్చిన 8 నెలలకే కుంభాభిషేకం కూడా చేయడం జరిగినది. తర్వాత సదరు దేవాలయం నందు కూడా భక్తుల సహకారంతో అభివృద్ధి పనులు చేయడం జరిగినది. 2022లో మళ్ళీ ట్రాన్స్ఫర్లో పలమనేరుకు రావడం జరిగినది. పలమనేరులో కూడా 2019 నుంచి ఇక్కడ ఇంతకుముందు పి రమణ ఈవో గారు చేశారు. తర్వాత ఇన్ఛార్జిగా నేను పనిచేశాను. 2022లో రెగ్యులర్గా పలమనేరు, తర్వాత పుంగనూరు, తర్వాత కుప్పం ఈ 3 గ్రూపులు కూడా చేయడం జరిగింది. మాకు ఈ సెకండ్ గ్రేడ్ వచ్చిన తర్వాత డిసెంబర్లో గ్రేడ్ 1గా ప్రమోషన్ వచ్చింది. ఈ గ్రేడ్ 1 పోస్టు చిత్తూరు జిల్లాలో లేనందువలన ఖచ్చితంగా కర్నూలు జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. ఇక్కడ ఉన్న రోజుల్లో దేవాలయం అభివృద్ధియే ధ్యేయంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా సిబ్బందికి కానీ అర్చకులకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేయడం జరిగినది. ఈ మొదట్లో సదరు దేవాలయంలో 3 అంతస్తుల రాజగోపురానికి ప్లాన్ ఎస్టిమేట్ వేసి ఉన్నారు, కానీ అది నిర్మాణము జరగలేదు. తర్వాత వీరభద్ర వాళ్ళ చైర్మన్ వాళ్ళ కాలంలో మరలా లేదు, ఇది ఈ పలమనేరు గ్రామస్తుల యొక్క చిరకాల వాంఛ ఒక రాజగోపురం కావాలని చెప్పి అప్పుడు 5 అంతస్తుల స్టోరు రాజగోపురం నిర్మాణం ప్లాన్స్ ఎస్టిమేట్ వేసి సిజిఎఫ్ ద్వారా శాంక్షన్ చేయించేసి ఈ 5 అంతస్తుల నిర్మాణం చేపట్టడం జరిగినది. ఇంకా కొద్ది రోజులకు కుంభాభిషేకం జరగవలసినది. కానీ ఈ దేవాలయము చిరస్థాయిగా నిలబడాలంటే, ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయాలంటే మన శివాలయము మొత్తము రాతి కట్టడంతో ఈ ఫ్లోరింగు, తర్వాత దక్షిణామూర్తి దేవాలయము, తర్వాత కాలభైరవ దేవాలయము, ఈ అయ్యప్ప స్వామి దేవాలయం మొత్తము ఈ దేవాలయము, తర్వాత మన పలమనేరు పట్టణ శాసనసభ్యులు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు 4 కోట్లకు సీజెఫ్ కింద మ్యాచింగ్ గ్రాంట్ కట్టేదానికి మినిస్టర్ గారికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. దానితోటే
మరలా ప్లాన్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. ఆ ప్లాన్ ఎస్టిమేట్ వేసిన తర్వాత మళ్ళీ సీజెఫ్ కింద వర్కులు మొదలుపెట్టేదానికి ఇప్పుడు రమణ గారు వచ్చారు, ఈవో గారు. వారు కూడా ఈ దేవాలయంలో అభివృద్ధి పనులు ఏదైనా చేయాలంటే కూడా ముందుండి చేస్తారు. కాబట్టి ఎవరికైనా కానీ ఎటువంటి ఇబ్బందులు ఏదైనా ఉండను. ఒకవేళ పరిపాలన విభాగంలోనే కానీ అని జరిగింది, ఏదైనా ఉంటే క్షమించండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, కమిటీ సభ్యులకు, తర్వాత దేవస్థానం అర్చకులకు, సిబ్బందికి, ఈ షాపింగ్ కాంప్లెక్స్ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు.